బీహార్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో రికార్డు స్థాయిలో 10వ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ పెను సంచలనం రేపేందుకు సిద్దమయ్యారు. రేపు ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. బీహార్లో తాజా ఎన్నికల్లో బీజేపీతో కలిసి విజయం సాధించిన నితీష్ కూటమి వ్యూహాల్లో భాగంగా తన పదవి వదులుకునేందుకు సిద్దమయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రేపు రాజీనామా చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం ఆయన రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీహార్ సీఎం పదవి వదులుకుని రాజ్యసభకు వెళ్లేందుకు నితీష్ కుమార్ సిద్దమవుతున్నారు. బీహార్లో ప్రతిసారి నితీష్ తో కలిసి గెలుస్తున్న సీఎం పదవిని మాత్రం ఆయనకే ఇస్తూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం నితీష్ కుమార్ స్థానంలో బీజేపీ సీఎం అభ్యర్థిని ఎంపిక చేయనుంది. అదే జరిగితే బీహార్ పీఠంపై తొలిసారి బీజేపీ ఎమ్మెల్యే కొలువు తీరే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకే ముందే దీనిపై నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం ఢిల్లీ నుంచి పాట్నాకు వచ్చి నితీష్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అలాగే కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కూడా ఢిల్లీ నుంచి పాట్నాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇవన్నీ ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు నితీష్ వారసుడు ఎవరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన కుమారుడు నిశాంత్ రాజకీయాల్లోకి రానున్నారని తెలుస్తుంది. నిశాంత్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టొచ్చని తెలుస్తోంది. वही लेते हैं, वही लेंगे और उन्हीं के इच्छा से सब कुछ। नीतीश जी राज्यसभा जा रहे हैं सर, बात चल रही है, निर्णय उन्हीं को निर्णय कहे ना, हम बताए ना कि जो भी हो रहा है या जो होगा उन्हीं की इच्छा और उन्हीं के निर्देश पर। एक चीज बता कि निशांत के पार्टी में आने की बात बिल्कुल जोर से चल रही है। पार्टी के सभी लोग, पूरे कार्यकर्ता चाह रहे हैं कि निशांत राजनीति में आए। युवा हैं, पढ़े लिखे हैं, उनमें नेतृत्व करने की क्षमता लोग देख रहे हैं। तो पार्टी के कार्यकर्ताओं, नेताओं, सबकी इच्छा है कि वो आए रहे। घोषणा कब तक होगा सर? घोषणा कब तक हो गया सर? अभी तो जब होगा दोनों साथ में एक तो रामनाथ ठाकुर, दूसरा कौन? कुछ घंटे आप सब्र से क्यों नहीं रहते? क्या निशांत कल जदयू में शामिल भी हो सकते हैं? निशांत तो जदयू में, वो तो एक सिर्फ तकनीकी बात है ना, वो किसी दूसरे दल में तो है नहीं शामिल होंगे। और ये हमने बता दिया कि पार्टी के सभी लोग चाहते हैं जितना जल्दी हो आ जाए और सक्रियता से पार्टी की गतिविधियों में भाग लें। ये सभी नीतीश जी की सहमति से क्या बीजेपी का सीएम होगा? ये परिवारवाद नहीं है। नीतीश जी की सहमति से क्या बीजेपी का सीएम होगा? हमको जितना बताना था वो बता दो। जो हो रहा है या आगे బీహార్ ఎన్నికల వేళ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే కలిసి పోటీ చేసిన బీజేపీ ఆ తర్వాత ఆయన్ను తప్పించి రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. అనంతరం కేంద్ర కేబినెట్లో ఆయనకు స్థానం కల్పించబోతున్నారు. ఆయనకు బదులుగా బీజేపీ నేతకు బీహార్ సీఎం పదవి కట్టబెడతారు. ఈ మార్పు ప్రకారం రేపు నితీష్ కుమార్ రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసేందుకు వరకు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారు. రేపు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినా ఈ నెల 16 వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది.